హాయ్ నమస్తే అండి, నేను సారంగపాణి. ఈరోజు వీడియోలో చూసినట్టయితే ఇవన్నీ గుడ్లు పెడుతున్నాయండి. 1 2 3 4 5 6 6 పెట్టెలు ఉన్నాయి. ఈ ప్లేస్ ఉన్నాయి, 2 పుంజులు ఉన్నాయి, పైన ఉన్నాయి. పుంజులు ఇప్పుడే కూతకొచ్చినాయి. ఈరోజు ఎలాగైనా చేసి చూడండి, ఈవినింగ్ టైంలో చూస్తాను ఇది. వీటిని ఈరోజు మాత్రము సాధారణంగా ఇవి మనకు మామూలుగా గింజలు పోయడం కానీ అదేమి ఉండదు. నా దగ్గర పెరటి తోటలో పండ్లు ఒకటి చెదలు ఉంటాయి కదా, ఆ చెదలే తింటుంటాయి, లేదా బయటకు కూడా పోతూ ఉంటాయి. ఏంటంటే ఇవి అసలు ఎక్కువ అయినాయి, ఇబ్బంది అవుతుంది. వేరే వాళ్ళ ఇంటికి పోయి తోవడం కానీ అదంతా కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. ఇది పగటిపూట దొరకాలంటే మనకు దొరకాయి. అందుకోసం ఈరోజు నైట్ ప్లాన్ చేస్తున్నా. కనీసం నాకు సాధ్యమైనంత వరకు ఎన్ని పుంజులు దొరుకుతాయో కట్ చేసి స్టోర్ చేసుకుంటే ఎట్లుంటుంది అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తా. అగో ఈరోజు మాకు ఇంకోటి గ్యాంగ్ వస్తుంది. ఎడిపోతున్నావే ఒక కోడి పిల్లని చేసింది, అది కింద పడ్డది. ఆ పైన తొట్టెల నుండి ఉండే ఆ మార్నింగ్ చూసినప్పుడు కింద పడ్డది. మామూలుగా స్టార్ ఫ్రూట్ చెట్టుకు నేను డబ్బాలు కట్టేసరికి అందులోనే ఆ గుడ్లు పెడితే అందులోనే పొదుగుతాయి. ఇక దిగిన తర్వాత చూడండి, ఇది ఎట్లా పడుతుంది చూడండి. ఫైటింగ్ ఇది, ఇక కొరకడమే ఇది అసలు. ఇక యుద్ధం చేస్తుంది. ఇక ఈ పైన నేను రీసెంట్గా ఈరోజు పెట్టిన డబ్బా ఆల్రెడీ బాక్స్ పెట్టినా, ఇందులో ఆల్రెడీ 2-3 కోళ్ళు అయితే పైకి ఎక్కినాయి. బహుశా గుడ్లు పెట్టుంటాయి. లైట్లా చెందు కేజీ కంటే ఎక్కువనే ఉంటుంది వెయిట్. చెట్టు మీద ఇంకా దొరకదు. చాలా పెద్ద పుంజు ఇది, 1.5 year అవుతుంది. 2 కేజీలు ఉంటుందండి ఇది. పందెం పుంజులు కాదు, ప్యూర్ నాటుకోళ్ళు. నేను మా ఇంటికాడ పెట్టాల తినం మేము, పుంజులే. తప్పు అనుకోవద్దు, కోస్తున్నాం. ఆల్మోస్ట్ అసలు వీటిని నీళ్ళు అయితే బాగా వేడి చేసినండి మా వాళ్ళు. కాకపోతే నేను వేడి నీళ్ళల్లో మనకు నాటుకోవాలి అనేది ముస్తే బాగుండదు అనే ఉద్దేశంతో న్యాచురల్గా చేస్తున్నా. వాస్తవానికి నాకు అంత పర్ఫెక్ట్గా రాదు. ఏదో ఎప్పుడో ఒకసారి, అప్పుడెప్పుడో మనం గత 2-3 సంవత్సరాల క్రితం మాత్రం మనం కట్ చేసినాం, కానీ తర్వాత మనం ఎప్పుడు కట్ చేయలేదు. ఇంత నైట్ చేయడానికి కారణం ఏంటంటే, మనకు మీరు చూసింది కదా, చెట్ల మీద పడుకుంటాయి ఒకటి. ఇక మనకు టైం ఉన్నప్పుడు ఇవి దొరకాయి. ఇప్పుడు వేడి నీళ్ళల్లో వేస్తే ఏమవుతుందంటే టేస్ట్ అనేది బాగుండదు. 1 hour అవుతుందండి నేను ఇది చేయబట్టి. 3.5 కిలోలు ఉంటుంది ఇది ఈజీగా. ఇది నా డంబెల్. చెదలు పట్టింది.
ఎండిన కందికట్టలు బాగానే మండుతాయి ఇవి. పర్లే చూడండి. నాటుకోడి అంటే ఈ విధంగా ఉంటుంది మనకు మామూలుగా లేత మటన్ లాగానే ఉన్నది చూడండి. పందెం కోడి కూడా ఈ విధంగా రాదు. ఇది నాటుకోడి స్పెషాలిటీ. నాటుకోడి మటన్, చికెన్ కాదు, ఇది మటన్. ఓకే అండి, మనకు చూసినట్టయితే 2 కేజీల చికెన్ అయితే మనకు వచ్చింది. ఇందులో కొంచెం మనం వెలుగుపూట అయితే మనకు ఎండు ఉండు కాబట్టి ఈ వాటర్ అనేది ఉండదు. కానీ ఇప్పుడు ఏంటంటే మనకు పరిస్థితి కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి మనం స్టోర్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మనకు ఈ వాటరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ అంత కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ పూలు ఉన్నటువంటి అందులో వేస్తే ఓకే. ప్రస్తుతానికి అయితే మనం ఇది ఇప్పుడు వండడానికి మాత్రం ఇది సరిపోతుంది. మనకు స్టోర్ చేద్దాం అనుకున్నప్పుడు కొంచెం సాల్ట్ అండి, సాల్ట్ కంపల్సరీ వేయాలి. ఎందుకంటే సాల్ట్ వేస్తే మనకు ఏంటంటే మామూలుగా మనం పచ్చళ్ళు వేసుకుంటాం కదా, కొంచెం ఎటువంటి ఫంగస్ రాకుండా ఉంటుంది కదా. దాంతో పాటుగా కొంచెం పసుపు కర్రీ వేసుకునేటప్పుడు తక్కువ వేసుకోవచ్చు. తర్వాత మనం ఇక్కడ కింద మనం హోల్ ఉన్న బాపత్ చేసినాం కాబట్టి అసలు ఉదయం టైంలో అయితే మనకు బాగుండండి. బేలాకి ఏంటంటే మనకు అవి నైట్ మాత్రమే దొరుకుతాయి. మళ్ళీ ఇవి కట్ చేయాలంటే కొంచెం ముక్కలు అనేది మనం చూడడానికి అంత బాగా లేకపోవచ్చు, ఎందుకంటే మనకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కట్టింగ్లా. మనం కట్ చేయించుకురావాలంటే మళ్ళీ మనం ఒక 5 కిలోమీటర్లు పోతే కానీ మనకు చికెన్ సెంటర్ ఉండదు. ఇక్కడ పల్లెటూరు కాబట్టి ఈ విధంగా మనం చేస్తే దీనిలో ఓకే. ఇవి రెండిట్లలో ఎందుకు వేస్తున్నాం అంటే ఇవి మనం డీప్ ఫ్రిడ్జ్లో పెడతాం అనుకుంటున్నాం కాబట్టి మళ్ళీ మనం వండాలనుకున్నప్పుడు తీస్తే ఇబ్బంది అవుతుంది. గూగుల్ టైం 10:38 నిమిషాలు, మండే 14th ఏప్రిల్ 2025. ఒక 1 వీక్ తర్వాత చూద్దాం. 1 వీక్ కనీసం 5 డేస్ తర్వాత మనం ఈ విధంగా స్టోర్ చేసుకునేది ఎట్లున్నదో మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఓకే, మనం
ఇవి కొంచెం ఉడికిన తర్వాత ఇద్దాం, లేకపోతే మొత్తం మనకి ఇవి నలిగిపోతాయి. నాటుకోడి నాటుకోడి ముక్కలు మాత్రము సైడ్ మాత్రం కొంచెం పెద్దనే కొట్టిన. వావ్, బాగుంది. పీస్ అనేది ముక్క అనేది మంచిగా ఉడికింది. నిజంగా నాటుకోడినండి, చాలా మంచి టేస్ట్ ఉన్నది, బాగుంది. అసలు నేను ఇట్లా కుదురుతుంది అనుకోలే, కానీ నేను చాలా బాగుంది. నేను కష్టపడి చేసినందుకు హ్యాపీ. ఒకవేళ పల్లెటూరు అయితే నాటుకోలు పెంచుకోండి. నాకైతే రోజు దుబ్బులు అవుతున్నాయి. మా కోళ్ళు బయటకు పోవడు, వాళ్ళతో తిన్నవాడు. నువ్వు స్టోర్ చేసిన బాపతి ఒక 2-3 రోజుల తర్వాత మనం మళ్ళీ ఒకసారి వండుకునే ప్రయత్నం చేద్దాం. గూగుల్ టైం 4:43 PM, మండే 21 ఏప్రిల్ 2025, టైమ్ ఇన్ ఇండియా. చూద్దాం ఇప్పుడు ఎట్లున్నదా. ఇప్పుడు మనకు ఈ బాక్స్లో ఉండే వాస్తవానికి, ఎందుకంటే మా వాళ్ళు ఆల్రెడీ నేను రాకముందే తీసేసిండ్రు. సరే, ఇప్పుడు ఇది సేమ్ ఉన్నాయి, చూపిస్తా రండి. ఈ విధంగా మనకు నాటుకోడి చికెన్ అనేది చూడండి. ఈ పైన మాత్రం చిన్న లేయర్ లాగా మనకు దీన్ని ఏమంటారు, ఐస్ ముక్కలు అంటారు కదా, ఇది కొంచెం ఐస్ ముక్కల్లాగా కొంచెం మనం గమనించినట్టయితే కొంచెం వాటర్ లాగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ విధంగానే సేమ్ దీంట్లో కూడా ఉండే దాన్ని నేను ఒక 1 అవర్ నుంచి బయట పెట్టిన. అంటే మా వాళ్ళు చేసిండ్రు, నేను వచ్చేసరికి చేసేసిండ్రు 1 అవర్. ఇది కొంచెం ముందు తీసి బయట పెట్టిన వల్ల ఇది లోపల ఏం లేకుండా ఆల్రెడీ క్లియర్గా చికెన్ అనేది కొంచెం కరిగిపోతుంది కదా, క్లియర్గా చూడొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూడండి నీట్గా ఈ విధంగా ఉంది. పీస్ కూడా మనకు చూసినట్టయితే కొంచెం ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినాం కాబట్టి కొంచెం అంటి ఉంటుంది, కానీ ఈ విధంగా చూడండి. దీనికి మనము ఉప్పు పసుపు వేసి మనం ఈ విధంగా స్టోర్ చేసుకున్నామండి. మనం ఈ బాక్సుల్లో అయితే మనం మళ్ళీ స్టోర్ చేసుకుందాం. ఇది మాత్రం నేను ఈరోజు తీసిన, ఇది ఒక 2 days తర్వాత మళ్ళీ మనం చేసుకోవచ్చు. మన లోపలనే పెడతా. సేమ్ ఇంతకుముందు మనం నిన్న చేసింది ఆల్రెడీ. నేను ఇది మనకు పీసులు కూడా ముక్కలు కూడా చాలా పెద్దగా కొట్టినాయి కదా, టేస్ట్ అనేది కూడా నేను చెప్తాను. అది దీనికి ఏమన్నా ఫ్రీజ్ చేసిన బాపది వరకు వేరే దానికి ఏమైనా తేడా ఉంటుందా? మొన్నటి కంటే గ్రేవీ ఈరోజు నిజంగా బాగా వచ్చిందండి. నాటుకోడి అంటేనే మనకు సూప్ కదా,
మరీ సూపర్ వాటర్ కూడా లేకుండా చాలా బాగా వచ్చింది. ఇది ఒక్కటి లేకపోతే లోటు ఉంటుంది కాబట్టి కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకొని నిజంగా మొన్న చేసిన దానికంటే అద్భుతంగా ఉన్నది. ఎక్సలెంట్గా ఉన్నది. ఎందుకంటే నేను ఇన్ని రోజులు మనం పసుపు ఉప్పు కలిపెట్టినాం కదా, ఆ ఉప్పు అనేది ముక్కకు జబర్దస్త్ సెట్ అయింది. చాలా బాగుంది. స్టోర్ చేసి పెట్టినా కదా, అందులో ఒక బాక్స్ అయితే మనం మీకు గూగుల్ టైం కూడా చూపించిన స్టోర్ చేసుకున్న బాబు చాలా బాగున్నది. తర్వాత ఇప్పుడు నేను కొంచెం సూప్ విషయానికి వస్తే, నిజంగా మనం ఆల్రెడీ ముక్కలకు మనం పసుపును ప్లస్ మనం ఉప్పు కలిపెట్టినాం కదా, సూప్ మాత్రం చాలా బాగున్నది. మనకు ఈ విధంగా మనకు పీసులు అనేది పర్లేదండి, ఇట్లా ఉడికిపోయినా చూడండి. అవకాశం ఉంటే ఎక్కడైనా పల్లెటూరుకు పోతారు కదా మీరు, పల్లెటూరు వాళ్ళు అయితే మనకు నాటుకోలు ఉంటాయి, సిటీ వాళ్ళు అయితే పల్లెటూరుకు పోయినప్పుడు అక్కడనే కట్ చేయించుకొని వచ్చి ఈ విధంగా స్టోర్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. అవకాశం ఉంటే మాత్రం దీన్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తెలిసిన వాళ్ళకైతే హ్యాపీగా. ఒకవేళ ఎక్కడైనా ఎక్కువ దొరికినప్పుడు ఒక రెండు కట్ చేసుకొని వచ్చి ఇట్లా స్టోర్ చేసుకుంటే ఈ విధంగా తీసుకోవచ్చు. ఓకే అండి, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.